అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే పైన చాలా సీరియస్గా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఆ ఎమ్మెల్యే గురించే మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఈరోజు పొద్దున 6 గంటల నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి భారీ చర్చ, ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయబోతున్నారు, ఆ ఎమ్మెల్యేని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో పెట్టబోతున్నారు, ఆ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్గా తట్టుకోలేకపోతున్నారు, ఆ ఎమ్మెల్యే ఒంటెత్తి పోకడా, ఆ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ అంతా కూడా దారుణంగా ఉన్నది. ఎవరు చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యే వింటలేడు. కేవలం ఆ పార్టీలో అటెన్షన్ కోసం, వేరే పెద్ద పెద్ద వ్యక్తుల దృష్టిలో పడడానికి, అరే ఈయన పెద్ద తోపు, ఈయన మొత్తం పార్టీని అంతా కూడా సింగిల్ హ్యాండ్తో నడుపుతుందనేటటువంటి ఆలోచనలో, పార్టీ మెంబర్స్ కి కనబడాలనేటటువంటి ఆలోచనతో, లేకపోతే ఒక పెద్ద మనిషి కంట్లో పడాలనేటటువంటి ఆలోచనలో మాత్రమే ఈ ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారుతా ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి భారీ చర్చ. ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు ఏ ఎమ్మెల్యే గురించి మనం డిస్కస్ చేస్తూ ముందుకు వస్తున్నామంటే, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. నిన్న పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది కరీంనగర్ లో. ఏకంగా 3 మంత్రుల ముందు పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే పైన చేయి చేసుకున్నాడు. నిన్న స్టేజ్ మీద వాళ్ళు తన్నుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. నిన్న 3 మంత్రులు షాక్ అయిపోయినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, అసలు నా జీవితంలోనే నేను ఇంత ఘోరమైనటువంటి ఘటన చూడలే. నా 30 ఇయర్స్ రాజకీయ జీవితంలోనే ఒక ఎమ్మెల్యే పైన ఇంకో ఎమ్మెల్యే చేయి చేయడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, మైకు గుంజుకోవడం, ఈ పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత దారుణం అనుకోలేదు. అసలు నాకు నేనే స్టన్ పర్సన్ అవుతా ఉన్నా, నేనే డైనమాలో ఉన్నా అని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డికి అన్న అవుతాడు. ఒక అన్ననే కౌశిక్ రెడ్డి గురించి ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, అన్నదమ్ములు అయినా కూడా పార్టీలు డిఫరెంట్ కదా. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనే మంత్రి కదా. పాడి కౌశిక్ రెడ్డి మంత్రుల ముందు కొంత డిసిప్లిన్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కానీ కౌశిక్ రెడ్డి నిన్న సహనం కోల్పోయాడు. అంటే సహనం అంటే అంటారు కదా, పేషెన్స్ లేదు కౌశిక్ రెడ్డికి. బేసికల్లీ కంప్లీట్ పేషెన్స్ కోల్పోయేటటువంటి కార్యక్రమం చేశాను. ఆయన ఒక ఎమ్మెల్యేనో, రౌడీనో, గూండానో, స్ట్రీట్ ఉంటారు కదా, స్ట్రీట్ లో కొంతమంది రౌడీలు ఉంటారు కదా, అంతకంటే అద్మానం లెక్క నిన్న కౌశిక్ రెడ్డి వ్యవహారం కనబడ్డది. ఇప్పుడు నిన్న కలెక్టర్ ఆఫీస్ లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అభివృద్ధి గురించి, మీ నియోజకవర్గంలో ఏం కావాలా, మీ నియోజకవర్గంలో ఏం కావాలా, మీ జిల్లాలో ఏం కావాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు అయితే మీ జిల్లా వాసులు మంచిగా ఉంటారు, రోడ్లు కావాలా, స్కూళ్ళు కావాలా, లేకపోతే గుడులు కావాలా, ఏం కావాలని చెప్పి నిన్న డిస్కషన్ నడుస్తున్నది. సో కౌశిక్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిండు. కౌశిక్ రెడ్డిది అయిపోయింది. జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడేటటువంటి టర్న్ వచ్చింది. అంటే ఎవరి టర్న్ అలా అయిపోతున్నది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడాలి. జగిత్యాల ఎమ్మెల్యే మైక్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి నిన్న అత్యుత్సాహం ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసిండు. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతున్నది. ఒకసారి చూడు వీడియో మీరు. కౌశిక్ రెడ్డి ఏమంటాడో. మామూలు ఓవరాక్షన్ కాదు కౌశిక్ రెడ్డిది. ఇక ఆ పర్ఫార్మెన్స్ మనం చూడలేకపోతాం. గంత పెద్ద పర్ఫార్మెన్స్ కౌశిక్ రెడ్డి సార్. అరే నువ్వు ఏ ఎమ్మెల్యేరా, నీ సంగతేంద్రా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి ఎట్లా పోతావురా, నీ కథేంద్రా అని చెప్పి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ ప్రదర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి నేను ఫోన్ లో మీకు ఆ వీడియో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా, దాంట్లో ప్లే అయితే లేదు. ఒక కౌశిక్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఒకసారి ఇగో, ఆయన కథ ఎట్లుందో ఒకసారి చూసే ప్రయత్నం చేయరు. కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పైన దురుసుగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి నిన్న. అంటే కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వాస్తవానికి ఇప్పటి నుండి కాదు కౌశిక్ రెడ్డి ఈ వివాదాలు, ఈ దండ ఇప్పటి నుండి కాదు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీకి ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నాకు నచ్చలేదని చెప్పి రేవంత్ రెడ్డి నానా రకాల పొట్టు తిట్టి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు. సరే, అది వదిలిపెడితే ఇప్పుడు ఏమంటుండు కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు సిగ్గు లేకుండా, ఇజ్జత్ లేకుండా పార్టీ ఎట్లా మారుతావురా, నీ బతికేంద్రా అని చెప్పి తిడుతున్నాడు. ఎవరు? సంజయ్ కుమార్ తిడుతున్నాడు కదా. మరి పాడి కౌశిక్ రెడ్డికి సిగ్గు, శరం, ఇజ్జత్, మానం, లజ్జ మొత్తం పోయి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వెళ్ళా. ఎట్లా? ఏ సిగ్గు లేదని చెప్పి పార్టీ మారినావు నువ్వు నిజంగానే నిజాయితీ పరునవు అయితే గదే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కదా. అంటే నీకు కూడా సిగ్గు లేదన్నట్ట కౌశిక్ రెడ్డి. ఎట్లా అంటే మాట్లాడితే చాలా వస్తాయి. నిన్న జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది, నువ్వు చేసినటువంటి పెంటేంది? కౌశిక్ రెడ్డి వివాదాలకు ఈయన నిజంగానే కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో మహిళా గవర్నర్ని పట్టుకొని, తమిళసాయి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు వాగే ప్రయత్నం చేసి అక్కడ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఒక దళిత కార్ డ్రైవర్ని కొట్టిండని చెప్పి అక్కడ వివాదాల్లో చిక్కుకున్నాడు. జిఎస్ఆర్ టీవీ కెమెరామ్యాన్ ని తీసుకుపోయి ఆయన బంధించిండు, ఇంట్లో కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేసి విపరీతంగా కొట్టిండు. తర్వాత ఒక అధికారిని, ప్రభుత్వ అధికారిని పట్టుకొని పొట్టు తిట్టే కార్యక్రమం చేసిండు.
మొన్న అరకేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వీళ్ళిద్దరు తన్నుకున్న రోడ్ల మీద. అరకేపూడి గాంధీని ఈయన కౌశిక్ రెడ్డి ఏదో చెప్పుడు, అరకేపూడి గాంధీ వాళ్ళ ఇంటికి ఓడు పెద్ద పంచాయతీ అయింది. కౌశిక్ రెడ్డి అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక అసలు ఆయన పేరు తీస్తేనే ఆయనతో పెద్ద పెంట కదా, ఎందుకే ఆయన తోటి అనేటటువంటి ఒక ఒపీనియన్ కలుగుతుంది. అసలు కౌశిక్ రెడ్డి ఎందుకు ఈ పంచాయతీలో పోతున్నాడు? ఈ పంచాయతీలో వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే కేసీఆర్ దృష్టిలో పడాలి. ఎందుకంటే మీరు చూడు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఎవరు? బాల్కా సుమన్ ఉద్యమకారుడు, తర్వాత క్రిషాంక్ ఉద్యమకారుడు, గోలబాలరాజన్న, గాదరి కిషోర్, వీళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు అనేకమైనటువంటి మంది ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో. కొంతమంది ఉద్యమకారులు లేరు కానీ చాలా మంది ఉద్యమకారులు ఉంటారు. అయితే చాలా మంది ఉద్యమకారులు గెలవలే. కానీ అసలు పాడి కౌశిక్ రెడ్డికి ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ తెలంగాణకు కౌశిక్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? అసలు తెలంగాణ ఏర్పడొద్దని చెప్పి మానుకోట కాడ ఉద్యమకారుల పైన రాళ్లు విసిరినటువంటి దొంగ దుర్మార్గుడు పాడి కౌశిక్ రెడ్డి. ఈ కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఇక పత్తిత్తు మాటలు అన్నట్టు నా అంత మంచోడు లేడు, గొప్ప లేడు అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు. సరే, కౌశిక్ రెడ్డి ఒక విషయంలో పాజిటివ్, ఒక విషయంలో నెగిటివ్ అనుకుందాం. సరే, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు. ఈ సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిండు, కారు గుర్తు పైన గెలిచిండు. అయితే కారు గుర్తు పైన గెలిచి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి కేసీఆర్ అన్నం పెట్టినటువంటి కేసీఆర్ ని పొట్టు తిరుగుతున్నాడు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. సరే, కౌశిక్ రెడ్డి కూడా బాధపడి ఉండొచ్చు గాక. మరి గతంలో 2018 ఎన్నికలలో 23 మంది కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే 12 మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు కదా కేసీఆర్. ఆ రోజు రేవంత్ రెడ్డి బాధపడలే కావచ్చా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధపడలే కావచ్చా? ఆ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీని పొట్టు తిట్టిరు కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు గాయపడలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడలేదా? రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకోవాలి. కౌశిక్ రెడ్డి ఇంత ఇంగిత జ్ఞానం ఓపుకుంటలేదు, గాడి పెరిగినట్టు పెరిగిండు. ఇంత దమాక్ లేదు కౌశిక్ రెడ్డికి, ఇంత 1% దమాక్ లేదు. కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదైనాయి. ఇప్పుడు 3 కేసులు నమోదైంది. ఆల్రెడీ స్పీకర్ సార్కి కంప్లైంట్ కూడా ఇచ్చారట, గడ్డం ప్రసాద్ సార్కి. సో కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని కొడతా ఉన్నాడు, తిడుతా ఉన్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నెట్టేస్తా ఉన్నాడు. ఇంతమంది మంత్రుల ముందు అసలు కౌశిక్ రెడ్డి పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేదు. చాలాసార్లు వదిలిపెట్టిరు, చాలాసార్లు కౌశిక్ రెడ్డిని వదిలిపెట్టిరు. గత ప్రభుత్వంలో వదిలిపెట్టారు, ఇప్పుడు కూడా వదిలిపెడుతురు. ఇక వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎమ్మెల్యే వల్ల ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎమ్మెల్యేల పైన మరలబడడం ఏంది, ఎమ్మెల్యేలను కొట్టడం ఏంది, తిట్టడం ఏంది, నా కథ ఏందని చెప్పి స్పీకర్ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినారట. స్పీకర్ సార్ కౌశిక్ రెడ్డిని తీసి పడేయొచ్చు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఖతం కావచ్చు, డిస్క్వాలిఫై చేయొచ్చు పాడి కౌశిక్ రెడ్డిని అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కంప్లైంట్ కూడా ఇచ్చారట. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ దాఖలు చేసినారట. సార్ ఇట్లా నన్ను కొట్టే ప్రయత్నం చేసిండు, నిన్న మంత్రుల ముందు నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను నెట్టేసే కార్యక్రమం చేసిండు, ఇష్టానుసారంగా మాట్లాడిండు, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు లీగల్ గా ముందుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తా ఉన్నారు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. వాస్తవానికి కౌశిక్ రెడ్డి ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాల్సిన అవసరం వస్తుందంటే, నేను రెడ్డి, తెలంగాణలో రెడ్డి పాలన నడుస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, జానా రెడ్డి, అందరు రెడ్డిలే కదా, నేను కూడా రెడ్డినే, నేనేం చేసినా నడుస్తుంది, అదొక ట్యాగ్ లైన్ ఆయనకు. నేను రెడ్డి కదా, రేవంత్ రెడ్డి సుట్టపాయన అవుతాడు, నాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాకు దగ్గరే అవుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు సొంత అన్ననే కదా, నన్నేవాడు చేసేటోడు, నన్నేవాడు అనేటోడు అనేటటువంటి ఒపీనియన్ లో ఉన్నాడు. ఇదొకటి. రెండో ఆప్షన్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో మంచి మంచులు ఓడిపోయారు. బాల్కా సుమన్ అన్న చాలా దగ్గర కదా, కేటీఆర్ కు కేసీఆర్ కు చాలా దగ్గర. సుమన్ అన్న ఓడిపోయింది. తర్వాత అనేక మంది గోల బాలరాజు వీళ్ళు చాలా మంది ఓడిపోయారు కదా బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో ఒక హీరో లెక్క కావాలి. ఇప్పుడు కేసీఆర్ దృష్టిలో నా అంత తోపు ఉండొద్దు, కేటీఆర్ దృష్టిలో నేనే హీరో అనేటటువంటి ఒపీనియన్ లో కౌశిక్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు కదా, అబ్బా కౌశిక్ రెడ్డి పోరాటం ఎంత గొప్పదయా, కేసీఆర్ ఒక్క మాట నడుతుంటే కౌశిక్ రెడ్డికి పౌరుషం వస్తుంది, అసలు కేసీఆర్ అంటే కౌశిక్ రెడ్డికి ఎంత ఇష్టమో అని అనుకోవాలి కదా చాలా మంది. అది కూడా ఒకటి కావచ్చు. బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు రావడానికి, కేసీఆర్ దృష్టిలో కౌశిక్ రెడ్డికి మంచి పేరు రావడానికి, ఒకవేళ రాబోతున్నటువంటి కాలంలో ఈ కౌశిక్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని గుర్తించి ఏమైనా మంత్రి పదవి కోసం అట్లా కూడా ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తేనే రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే నాకు మంత్రి పదవి ఇవ్వచ్చు అనేటటువంటి ఒపీనియన్ లో కూడా కౌశిక్ రెడ్డి ఉండొచ్చు. అట్లా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిజంగా కౌశిక్ రెడ్డి తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి, అంత అవసరం లేదు. మొన్న అసెంబ్లీలో స్పీకర్ సార్ పైన పేపర్లు ఇసురుతున్నాడు, ఇట్లా పేపర్లు చింపిసురుడు, మహిళలను పట్టుకొని అడ్డగోలుగా తిట్టుడు, ప్రభుత్వ అధికారులను పట్టుకొని అడ్డగోలుగా తిట్టుడు, ముద్రాజులను పట్టుకొని తిట్టిండు, గతంలో దళిత డ్రైవర్ని కొడతాడు. ఏంటన్నట్టు కౌశిక్ రెడ్డిని దండ ఏంది అసలు నాకు అర్థం కాదు.
ఈయన ఎవడన్నా కంట్రోల్ చేయండి ఫస్ట్ ఈ కౌశిక్ రెడ్డిని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తీసి పడేయండి ఈ యూజ్లెస్ ఫెలోని. దేనికి పనిచేసేటటువంటి వ్యక్తి కాదు ఈ వివాదాలు. ఇప్పుడు అక్కడ నిన్న గంగుల కమలాకర్ అని ఉన్నాడు. గంగుల కమలాకర్ అన్న పంచాయతీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేదా? గంగుల కమలాకర్ అన్నతో కాదా? కరీంనగర్ కింగ్ కదా గంగుల కమలాకర్ అన్న. మరి గంగుల కమలాకర్ అన్న జగిత్యాల ఎమ్మెల్యేని అడ్డుకోవాలంటే అడ్డుకోలేడా? సీనియర్ లీడర్ కదా, నీకంటే సీనియర్ కదా కమలాకర్ అన్న. మరి ఆ పని ఎందుకు చేయలే? నువ్వు ఒక్కనే కాదు, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అడ్డుకోవాలంటే అడ్డుకోవచ్చు కదా, ఎందుకు అడ్డుకోలే? అంటే నువ్వే పెద్ద తోప, పెద్ద పోటుగాని నువ్వు. ఓ లేచి ఎమ్మెల్యే నీకు మొత్తం బుద్రకిస్తున్నాడు ఇట్లా ఎమ్మెల్యేను. ఈ వీడియోలు వస్తలేవు, వస్తే బాగుంటుండే. నిన్న పోలీసులు గొర్ర గుంజుకుపోయేటటువంటి కార్యక్రమం చేశారు. గొర్ర గుంజుకుపోయారు నిన్న కౌశిక్ రెడ్డిని. గంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ, 3 మంత్రులు ఉన్నారు. ఏంది రాబాయ్, ఏంది రౌడీయా, గుండానా? ఈ స్ట్రీట్ రౌడీయా కౌశిక్ రెడ్డి? నువ్వు స్ట్రీట్ రౌడీనా నువ్వు? ఓసారి హుజరాబాద్ పోతున్నా కారు పైన దాడి కూడా జరిగింది. అది నేను కౌశిక్ రెడ్డి అనుకుంటున్నా. చాలాసార్లు చెప్పిన. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిన. ఇప్పటిదాకా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. నాకు ఒక సీసీ కెమెరా మాత్రమే సిఐ గారు పంపించేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఇప్పటిదాకా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసి అది ఎన్ని మంత్స్ బాగా, ఒక 9-10 మంత్స్ అవుతుంది కదా, 9-10 మంత్స్ అవుతుంది. ఇప్పటిదాకా ఇష్యూ అసలు బేసే లేదు దానికి. అది కూడా కౌశిక్ రెడ్డి అనే నేను భావిస్తున్నా. ఎందుకంటే నువ్వు కేసీఆర్ని తిడుతున్నావు, కేసీఆర్ జోలికి పోవద్దు, నిన్ను దెబ్బలు కనబడకుండా కొట్టమని చెప్పిర్రు, నిన్ను ఈరోజు ఖతం చేస్తాం, నిన్ను హతమారుస్తాం ఇవ్వాలని చెప్పి బెదిరించే ప్రయత్నం చేశారు. ఆ రోజు షటిల్ బ్యాట్లతో కొట్టినారు నన్ను, నా కారు అద్దాలని వలగొట్టినారు. దాంట్లో కౌశిక్ రెడ్డి హస్తం ఉందని భావించిన నేను. కౌశిక్ రెడ్డి పైన కూడా నేను అనుమానించిన. అనుమానంతో కూడా కౌశిక్ రెడ్డి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేసిన. ఎక్కడ పట్టించుకోలేదు. సరే బీఆర్ఎస్ అంటే పట్టించుకోలేదు, అట్లీస్ట్ కాంగ్రెస్ వచ్చింది పట్టించుకుంటుంది అంటే నో. అదే ఎక్కడ వేసిన గొంగరు గట్లనే ఉండాలి కదా. ఈయన పర్ఫార్మెన్స్ చూడండి. అంతమంది పోలీసులు, అంతమంది సిఐలు, ఎస్ఐలు అంతమంది ఉండగా లేచి ఎగురుతున్నాడు మనిషి. లేచి ఇగో ఎమ్మెల్యే అయితే ఏ పార్టీ? అరే దుర్మార్గుడా, నువ్వే పార్టీ బాబు, నువ్వే పార్టీ? సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది నువ్వు కాదా? పీక్ టైంలో ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో, ఐ మీన్ హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో సిగ్గు లేకుండా బీఆర్ఎస్ కి అమ్ముడు పోయి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పోయింది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి? ఎట్లా మాట్లాడుతున్నావు ఇవాళ? ఆయనకు నచ్చలే పోయిండు. అవును గెలిచిండు బీఆర్ఎస్ పార్టీలో, నచ్చలే పోయిండు కాంగ్రెస్ పార్టీలోకి. సిగ్గు లేకుండా 12 మందిని తీసుకోలే మీరు? 2018లో కాంగ్రెస్ లో గెలిచినటువంటి వాళ్ళని బీఆర్ఎస్ లోకి తీసుకోలే? మరి అప్పుడు ఎటుపోయినా ఆమె తెలివి? ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నావు, బాగా దునుకుతున్నావు, ఎగురుతున్నావు. మరి అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదా? వీళ్ళు మనుషులు కాదా? ఈ కౌశిక్ రెడ్డి ఎట్ట గెలిచింది తెలుసుగా మీకు? మీకు దండం పెడుతున్నా, ఒకవేళ నన్ను ఓడగొడితే నా శివయాత్రకు రండి, నన్ను గెలిపిస్తే విజయయాత్రకు నేనే వస్తా అని బెదిరించి ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి దుర్మార్గుడు కౌశిక్ రెడ్డి. మానుకోటలో ఉద్యమకారులపైన రాళ్లు వేసినటువంటి దుర్మార్గుడు కౌశిక్ రెడ్డి. ఈయన ఎందుకు ఇంత, ఈ కేటీఆర్ ఈ కేసీఆర్ కూడా ఎందుకు కౌశిక్ రెడ్డిని ఇంత ఉత్సాహపరుస్తుర్రో, ఎందుకు ఇంత ఎంకరేజ్ చేస్తారో అర్థమైతలేదు. నిజంగా మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే గోల బాలరాజానికి ఎంకరేజ్ చేయండి, బల్కా సుమనానికి ఎంకరేజ్ చేయండి, లేకపోతే క్రిషాంకర్ని ఎంకరేజ్ చేయండి, హరీష్ అన్నని ఎంకరేజ్ చేయండి, తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, గాదరి కిషోర్ ఉన్నాడు ఎంకరేజ్ చేయండి, లేకపోతే అన్న పాటలు పాడతాడు అన్నుంటాడు అన్నని ఎంకరేజ్ చేయండి. ఇంతమంది ఉన్నారు కదా మీ తాన. ఈయనే దొరికిందా మీకు? ఈయనే దొరికిందా? ఈ కౌశిక్ రెడ్డి దొరికిందా మీకు? ఇంకా నిన్న కొన్ని సోషల్ మీడియాలలో వస్తున్నాయి, ఎమ్మెల్యేల పైన యుద్ధం ప్రకటించిన కౌశిక్ రెడ్డి అట. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్, ఎమ్మెల్యే పైన యుద్ధం ప్రకటించిన కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే తాట తీసిన కౌశిక్ రెడ్డి, కేసీఆర్ జోలికి వస్తే వదిలిపెట్టమంటున్న కౌశిక్ రెడ్డి అట. ఎమ్మెల్యేనే బాబు, నిన్ను చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలా? నిన్ను చూసి పబ్లిక్ ఏం నేర్చుకోవాలా? ఇప్పుడు ఎవరన్నా కొత్త రాజకీయాలు చేద్దామనేటటువంటి ఆలోచన ఉంటుంది. కొత్త రాజకీయాల్లోకి రావాలా, ఎవరన్నా ఒక ఎమ్మెల్యేనో ఒక లీడర్నో ఫాలో అవుతుంటారు చాలా మంది. అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి నిన్ను చూసి కొత్త రాజకీయాలు చేసి యువకులు ఏం నేర్చుకోవాలి? రౌడీజం నేర్చుకోవాలా, గుండాయిజం నేర్చుకోవాలా, ఎట్లా కొట్టాలా, ఎట్లా తిట్టాలనేది నేర్చుకోవాలా? ఎట్లా ఒక పొలిటీషియన్ లెక్క ఆలోచన చేయి, ఒక రాజకీయ నాయకుడు లెక్కుండు. ఈ చిల్లర దండాలు ఎందుకయ్యా బాబు? హుందాతనంతో ఉండు. ఎమ్మెల్యే నువ్వు, హుజరాబాద్ అనే కాన్స్టిట్యున్సీకి యు ఆర్ ఏ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నువ్వు ఆలోచన చేయి ఒకసారి. ఎందుకు ఈ పెంట అవసరమా?
నువ్వు చేసిన పెంటకి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే పదవి పోయేటట్టున్నది, తీసుకుపోయి లోపడేసేటట్టు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేసినారట, లీగల్గా ముందుకెళ్ళండి, ఇట్లా వేస్తే ఊరుకునేది లేదు, ఎమ్మెల్యేల పైన దాడులు కరెక్ట్ కాదు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. 3 కేసులు పెట్టారు కౌశిక్ రెడ్డి పైన, 3 కేసులు నమోదైంది. కౌశిక్ రెడ్డి ఈ రోజు రేపో పండుగ పూటనే తీసుకుపోయి లోపల పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది. కానీ జగిత్యాల ఎమ్మెల్యే నీది కూడా తప్పేనాయ బాబు, నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, ఎటపోతావా కాంగ్రెస్ పార్టీకి? అసలు నీకు బీఆర్ఎస్ పార్టీ నచ్చినప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సింది, మళ్ళీ పోటీ చేయాల్సింది, కాంగ్రెస్కి వెళ్ళి బీఫామ్ తీసుకొని టికెట్ తీసుకొని పోటీ చేయాల్సింది. అది కూడా అదే కదా. ప్రజలు నమ్మకంతో, జగిత్యాలలో పబ్లిక్ నమ్మకంతో కారు గుర్తు కొట్టేసి గెలిపించింది నిన్ను. ప్రజలను మోసం చేతివి, పార్టీని మోసం చేతివి. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ ఇష్యూ పైన అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సో 3 కేసులు నమోదైంది కౌశిక్ రెడ్డి పైన, ఈరోజు అరెస్ట్ కావచ్చు లేదా రేపైనా అరెస్ట్ కావచ్చు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది. స్పీకర్ సార్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ స్వీకరించినారట. స్పీకర్ సార్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు, కౌశిక్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయవచ్చు, లేకపోతే మొత్తం ఆయన ఎమ్మెల్యే పదవిని డిస్క్వాలిఫై చేయవచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది.